ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులపై తెలంగాణ సిఐడి కీలక ఆపరేషన్ నిర్వహించిందని సిఐడి చీఫ్ చారు సిన్హా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్ పై సిట్ ఏర్పాటు చేసిందన్నారు. సిఐడికి బదిలీ అయిన ఆన్లైన్ బెట్టింగ్ కేసుల విచారణ చేస్తున్నామన్నారు. సిఐడి చీఫ్ కరీంనగర్లో నమోదైన దఫా బెట్ కేసును ఛేదించి 46 మ్యూల్ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశామన్నారు. ఈ కేసులో బెట్టింగ్ నిర్వాహకుల నుంచి రోజుకు 8 నుంచి 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారన్నారు చారు సిన్హా. 15 రోజులు సిఐడి ఆపరేషన్లో ఢిల్లీ, గుజరాత్, పంజాబ్లో 11 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఇది ఒక అంతర్జాతీయ బెట్టింగ్ దందా అన్నారు సిఐడి చీఫ్ చారు సిన్హా. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్పై 414 కేసులు నమోదు చేశామని వివరించారు సిఐడి చీఫ్. తెలంగాణలో మాత్రమే అందుబాటులో ఉండేలా జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేశామన్నారు. 25 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలకు ఒక్కో ఛాన్స్ ఇచ్చామన్నారు. రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిఐడి చీఫ్ చారు సిన్హా. రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్, ఆన్లైన్ బెట్టింగ్ కేసెస్ ని చూడడానికి. అండ్ ఈ సిట్ ఏర్పాటు చేసినాక మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ సిట్ వాజ్ టు టేక్ అ లుక్ అట్ హౌ మెనీ కేసెస్ హ్యావ్ బిన్ రిజిస్టర్డ్ ఇన్ తెలంగాణ. ఎన్ని కేసులు తెలంగాణలో నమోదైనాయి ఆన్లైన్ బెట్టింగ్ కోసము. ఇది సూపర్వైజ్ చేయడము, ఇన్వెస్టిగేషన్ ఎలా నడుస్తుంది అది సూపర్వైజ్ చేయడము, అక్యూజ్డ్ ఎలా ఎక్కడెక్కడ ఉన్నారు, ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారా, లేకపోతే మొత్తం ఇండియాలో ఉన్నారా, లేకపోతే అవుట్ ఆఫ్ ఇండియా ఉన్నారా, ఇవి అన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి. ఈ మధ్యలో కరీంనగర్ లో ఒక కేసు నమోదైంది ఇన్ విచ్ ఒక కంప్లైనెంట్ ఆల్మోస్ట్ 10 లక్షలు లూజ్ చేశారు డాఫా బెట్ యాప్ పైన, డాఫా బెట్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ పైన. ఈ కేసు కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి సిఐడి ఈ కేసు ట్రాన్స్ఫర్ చేశారు సిట్ కి. అండ్ సిట్ ఇన్వెస్టిగేషన్ లో 46 మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ ఒక 8 లేయర్ లో మొత్తం ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఏ విధంగా ఈ అమౌంట్ కలెక్ట్ చేస్తారు, ఏ విధంగా ఈ అమౌంట్ రూట్ చేస్తారు, ఒక లేయర్ నుంచి వేరే లేయర్ వరకు ఎలా వెళ్తారు. సిట్ ఆల్మోస్ట్ 6 months నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ పైన ఫోకస్ చేస్తున్నారు. ఫోరెన్సిక్ అనాలిసిస్, అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగినాయి, ప్రతి మొబైల్ నంబర్ లింకేజెస్ ట్రాక్ చేయడము, ఈమెయిల్ ఐడీస్ ట్రాక్ చేయడము, వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఎలా ఉన్నాయి, అండ్ వాట్సాప్ గ్రూప్స్ లో ఏం నడుస్తుంది, అవి మొత్తం సిట్ ఇన్వెస్టిగేట్ చేస్తే ఒక ఆర్గనైజ్డ్, కోఆర్డినేటెడ్, మల్టీ స్టేట్, ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ నెట్వర్క్ రివీల్ అయింది.